పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారి పునరుద్ధానం తరువాత ఆయన వారి శిష్యులను కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని, మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసము పొందెదరు అని ప్రభువారు తన శిష్యులతో చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయినను లేఖనం సెలవిస్తుంది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి అందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అయితే పేతురు గారు నిలిచి బిగ్గరగా దేవునిని గూర్చిన మాటలను ప్రకటిస్తున్నారు. పేతురు గారు ప్రసంగిస్తుండగా వాక్యము వినిన వారిలో అనేకులు ప్రభువు వారిని నమ్మి విశ్వసించారు. ప్రధాన యాజకులు సద్దూకయ్యుల తెగవారు మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని చెరసాలలో ఉంచగా, ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారిని ధైర్యపరిచి విడిపిస్తారు. దేవుని మాట మన నోట పెట్టిన దేవుడు ఆయన చేతితో మనల్ని నడిపిస్తారు. అపాయాలలో, ప్రమాదాలలో మనల్ని విడిపిస్తారు. మోషే గారి నోటికి తోడైనటువంటి దేవుడు ఆయన బలమైన బాహువు చాపి అద్భుతాలను జరిగించారు. దేవుని వార్తను ప్రకటిస్తున్న సేవకుల జీవితాలలో దేవుని హస్తం పనిచేస్తుంది. దేవుని బిడ్డగా, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్న, ఆయనను ప్రకటిస్తున్న, సేవకులుగా జీవిస్తున్న ఆ సాక్ష్యము, ఆ దేవుని వాక్కు మనకు అనుగ్రహించింది దేవుడేనండి. ఆయన సాధనములుగా వాడబడే వారి జీవితంలో దేవుని బలమైన హస్తం వారికి తోడై ఉండి వారిని నడిపిస్తుంది. మనం ఎటువంటి బంధకాలలో ఉన్నామో ఆ స్థితిలో ప్రభువుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మనం అనేకులకు చెప్పగలిగితే బంధించబడినటువంటి ఆ స్థితిలో నుండి మనం విడిపించబడతాం. ఆయన మనల్ని విడిపించి అనేకులలో సాక్షులుగా మనల్ని నిలబెట్టడానికి మన ప్రభువు శక్తివంతుడండి. మనకు జరిగినటువంటి అద్భుతాలు సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుందిలే, దేవుని గూర్చినటువంటి మాటలు చెప్తే మన జీవితంలో ఏం కలుగుతుందిలే అనే అపవాది ఆలోచనలతో మనం నడిపించబడకుండా ఈ చీకటి లోకములో, ఈ చీకటి రాజ్యములో వెలుగుకరమైనటువంటి ఆయన మహిమ రాజ్యాన్ని స్థిరపరచడానికి ఆయన పనివారిగా పరిశుద్ధాత్మ సహాయముతో పనిచేయడానికి, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెందించడానికి ప్రభు ఎన్నుకున్న పాత్రలముగా మనం ఉన్నప్పుడు సాక్ష్యమైన దేవుని గురించినటువంటి మాట అయినా మనము ధైర్యంగా ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలను ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడు మన స్థితిలో మనం ఏ రీతిగా రక్షించబడ్డామో ఆ రీతిగానే మన స్థితిలో ఉన్న వారికి ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని కలిగించి దేవుని వైపుకు వారి హృదయాలను ప్రయాసపడి విసిగిపోయినటువంటి వారి జీవితాలు ప్రభువుకి సమర్పించుకోవడానికి అద్భుతమైన కార్యాన్ని మన నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటి వ్యక్తిలో క్రియని జరిగిస్తారండి. ఇంతవరకు మీ సాక్ష్యాన్ని ఎవరితోనూ పంచుకోలేదేమో, దేవుని గురించి గొప్పగా చెప్పే ఆలోచన కలిగి ఉండలేదేమో, ఈ దినాన్న దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, మన నోట ఆయన సాక్ష్యాన్ని ఉంచారు, మన నోట ఆయన వాక్కును ఉంచారు. అలా ఎవరైతే సాక్షిగా ఆయన వాక్కును ప్రకటించేవారిగా ఉంటారో అలాంటి వారికి ఆయన హస్తము తోడుగా ఉండి వారిని బలపరుస్తుంది. అది గ్రహించగలిగి దేవుని మాట చొప్పున మనం ముందుకు కొనసాగించబడితే అద్భుతాలు మన జీవితాల్లో, మన ద్వారా అనేకుల జీవితాల్లో దేవుడు జరిగించి ఆయన మహిమ పొందుతారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి
మనల్ని నడిపించునుగాక. ఆమెన్.